హలో యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము చేంజ్ ఆఫ్ వేరియబుల్స్ కాన్సెప్ట్ అయితే డిస్కస్ చేస్తున్నాం. ఓకే, డబుల్ ఇంటిగ్రేషన్ యూజింగ్ చేంజ్ ఆఫ్ వేరియబుల్స్. ఓకే, కొన్ని ప్రాబ్లమ్స్ ఆఫ్ డబుల్ ఇంటిగ్రేషన్ ని మనం చేంజ్ ఆఫ్ వేరియబుల్స్ చేసే ద్వారా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, అది ఎలా అని దాని గురించి అయితే ఈ వీడియోలో డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ నేను డబుల్ ఇంటిగ్రేషన్ పైన కొన్ని వీడియోస్ అయితే చేశాను. ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ కూడా డిస్కస్ చేశాను. ఎవరైతే చూడలేదో చూడండి, మీకు హెల్ప్ అవుతుంది. అండ్ చేంజ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ దానిపైన కూడా వీడియోస్ చేశాను. ప్లేలిస్ట్కి వెళ్ళి డబుల్ ఇంటిగ్రేషన్ టైటిల్ ఉంటుంది, దాంట్లో మీరు ఈ వీడియోస్ అన్ని చూడండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్స్ కూడా జాయిన్ కండి. ఓకే, సిఎస్ఆర్ నెట్ గేట్ ఐఐటి జామ్ మ్యాథమెటిక్స్ అని కొట్టండి, లేకుంటే ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసినా మీరు జాయిన్ కావచ్చు. ఓకే, మీరు జాయిన్ అయితే మీకు ఈ ఏదైతే క్లాసులు డబల్ ఇంటిగ్రేషన్ ఫుల్ నోట్స్ అయితే మీకు టెలిగ్రామ్ ఛానల్ అయితే దొరుకుతుంది. నాట్ ఓన్లీ డబల్ ఇంటిగ్రేషన్, వెక్టర్ క్యాలిక్యులస్, అదర్ నోట్స్ కూడా మీకు టెలిగ్రామ్ ఛానల్లో దొరుకుతుంది. ఓకే, ఫస్ట్ ఈ కాన్సెప్ట్ ఏంటనేది నేర్చుకుందాం. ఓకే, చేంజ్ ఆఫ్ వేరియబుల్స్ అంటే ఏంటి? ఓకే, మనకి డబల్ ఇంటిగ్రేషన్ తెలుసు, ఓవర్ డొమైన్ డి ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై డిఎక్స్ డివై. ఇది మనకి డబల్ ఇంటిగ్రేషన్. ఓకే, ఈ డబల్ ఇంటిగ్రేషన్ అనేది మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వైలో ఉంది. ఓకే, ఎక్స్ అండ్ వైలో ఉంది. దీన్ని న్యూ వేరియబుల్స్ కి చేంజ్ చేయాలి. అర్థమవుతుందా? న్యూ వేరియబుల్స్ కి అయితే నేను చేంజ్ చేస్తున్నా. న్యూ వేరియబుల్స్ యూ అండ్ వి కి చేంజ్ చేస్తాను. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నేను ఏం తీసుకుంటానంటే జీ ఆఫ్ యూ కమా వి అండ్ వై ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఆఫ్ యూ కమా వి అని తీసుకుంటా. ఓకే, ఇలా తీసుకోవచ్చా? కరెక్టా? హెచ్ ఆఫ్ యూ కామా వి అని నేను తీసుకుంటాను. అంటే ఎక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూ అండ్ విలో తీసుకుంటున్నా, వై ఇన్ టర్మ్స్ ఆఫ్ యూ అండ్ విలోకి కన్వర్ట్ చేస్తున్నా న్యూ వేరియబుల్స్. అండ్ డిఎక్స్ డివై ఇస్ కన్వర్టెడ్ ఇంటూ జకోబియన్. ఓకే, డిఎక్స్ డివై ఉండేది ఏమవుతుంది? డియు డివి అంటే న్యూ వేరియబుల్స్ కన్వర్ట్ అవుతుంది. జకోబియన్ అంటే ఏంటని నేను చెప్తాను. ఓకే, ఇది మనకు చేంజ్ ఎలా అవుతుందంటే డబల్ ఇంటిగ్రేషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై డిఎక్స్ డివై ఈజ్ ఈక్వల్ టు డబల్ ఇంటిగ్రేషన్ ఓవర్ రీజన్ ఆర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? ఇన్ టర్మ్స్ ఆఫ్ యూ అండ్ విలో తీసుకున్నాం, అండ్ వై కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ యూ అండ్ విలో తీసుకున్నాం. డిఎక్స్ డివిని మనం కన్వర్టెడ్ ఇంటూ జకోబియన్ జే డియు డివి ఇలా కన్వర్ట్ చేసాం. ఓకే, అర్థమైంది కదా? జకోబియన్ అంటే ఏంటంటే జే ఆఫ్ యూ కామా వి అని అర్థం. ఓకే, అంటే ఏంటంటే డిటర్మినెంట్. ఓకే, డిటర్మినెంట్ దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు మనం. దట్ ఈజ్ ఈక్వల్ టు డో ఆఫ్ ఎక్స్ కామా వై, ఓకే, డో ఆఫ్ యూ కామా వి. దట్ ఈజ్ ఈక్వల్ టు చూడండి, డో ఎక్స్ బై డో యూ. ఫస్ట్ ఈ వేరియబుల్ విత్ రెస్పెక్ట్ యూ చేస్తాం, తర్వాత ఎక్స్, తర్వాత రెస్పెక్ట్ వి తీసుకుంటాం. డో ఎక్స్ బై డో వి. సిమిలర్లీ డో వై బై డో యూ అండ్ డో వై బై డో వి. ఇది మనకి జకోబియన్ అవుతుంది. ఓకే, అర్థమైందా? ఎగ్జాంపుల్ త్రూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, జస్ట్ కాన్సెప్ట్ అయితే చూడండి. ఓకే, దీన్ని మనం ఇలా కూడా రాసుకోవచ్చు, బై ద ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్. దీన్ని ఇలా కూడా చేంజ్ రాసుకోవచ్చు మనం, డో ఎక్స్ బై డో యూ, ఓకే, డో వై బై డో యూ, డో ఎక్స్ బై డో వి, డో వై బై డో వి. ఇలా కూడా రాసుకోవచ్చు బై ద ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్. ఏ ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ ఏ. ఓకే, ఈ ప్రాపర్టీ యూస్ చేసి మీరు ఇలా ఈ రెండిట్లో ఎలాగైనా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం, రెండు కరెక్టే. ఓకే, బికాస్ ఆఫ్ డిటర్మినెంట్ ప్రాపర్టీ. ఓకే, అర్థమైంది కదా? ఓకే, ఒక ఎగ్జాంపుల్ అయితే చూడండి. ఎగ్జాంపుల్, సపోజ్ ఎక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూ అండ్ విలో ఇచ్చాడు అనుకోండి, వై ఈజ్ ఈక్వల్ టు ఇన్ టర్మ్స్ ఆఫ్ యూ అండ్ విలో ఇచ్చాడు. ఓకే, దీని జకోబియన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? జకోబియన్ ఈజ్ ఈక్వల్ టు డో ఎక్స్ బై డో యూ, డో ఎక్స్ బై డో వి, డో వై బై డో వి, డో యూ, డో వై బై డో వి. ఓకే, పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ యూ చేస్తే వస్తుంది ఇది 1, పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ వి చేస్తే ఇక్కడ 1, పార్షియల్ డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ వై విత్ రెస్పెక్ట్ యూ చేస్తే ఏమవుతుంది? 1, వి అనేది కాన్స్టెంట్ 0. విత్ రెస్పెక్ట్ వి చేస్తే ఈ1 అనేది కాన్స్టెంట్ 0, మైనస్ వి డిఫరెన్స్ ఏంటి? -1. ఓకే, మీకు పార్షియల్ డెరివేటివ్స్ ఎలా
చేయడం తెలీదు అంటే నేను ఆల్రెడీ వీడియో చేశాను, చూడండి మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, దీన్ని డిటర్మినేట్ తీసుకోండి. ఏమొస్తుంది మనకి -1 దట్ ఈస్ -2. ఇది మనకి జకోబియన్ అవుతుంది. ఓకే, జకోబియన్ ఈజ్ ఈక్వల్ టు -2 అవుతుంది. ఓకే, అర్థమైంది కదా. సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. x ఈజ్ ఈక్వల్ టు r cos theta, y ఈజ్ ఈక్వల్ టు r sin theta. ఓకే, కొన్ని ప్రాబ్లమ్స్ లో సపోజ్ తనేవేమన్నా మనకి ఏమన్నా వేరియబుల్స్ ఇచ్చింటే ఓకే మీరు దాన్ని XY అని తీసుకోండి. సపోజ్ తను ఏమీ ఇవ్వలేదనుకోండి, పోలార్ కోఆర్డినేట్స్ కన్సిడర్ చేసుకోండి. x ఈజ్ ఈక్వల్ టు r cos theta, y ఈజ్ ఈక్వల్ టు r sin theta. ఇది పోలార్ కోఆర్డినేట్స్ మనకి. ఓకే, దీని జకోబియన్ ఏమైతుంది మనకి, దట్ ఈజ్ ఈక్వల్ టు విత్ రెస్పెక్ట్ చూడండి x అండ్ y ఇన్ టర్మ్స్ ఆఫ్ r అండ్ θ లా ఉంది. అంటే జకోబియన్ r, θ అని తీసుకోవాలి. మనం బిఫోర్ ఎట్లా తీసుకుంటుంటే జకోబియన్ u, v తీసుకుంటుంటామా, కానీ ఇక్కడ r, θ లో తీసుకుంటాం. అంటే దీని ఏమిటి, డో ఆఫ్ x, y బై డో ఆఫ్ r, θ అని దీని మీనింగ్. అంటే డో x బై డో r అండ్ డో x బై డో θ అండ్ డో y బై డో r, డో y బై డో θ. ఓకే, దీని డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయండి. ఏమొస్తుంది, డో x బై డో r ఏమొస్తుంది, ఇది కాస్ θ అండ్ డో x బై డో θ చేస్తే -r sin θ, డో y బై డో r ఏమొస్తుంది sin θ, డో y బై డో θ ఏమొస్తుంది మనకి, ఇది r cos θ. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు డిటర్మినెంట్ ఏమొస్తుంది, r cos స్క్వేర్ θ మైనస్ ప్లస్ r sin స్క్వేర్ θ. దట్ ఈజ్ r కామన్ తీసుకుంటే cos స్క్వేర్ θ ప్లస్ sin స్క్వేర్ θ దట్ ఈజ్ ఈక్వల్ టు r. ఓకే, బికాస్ ఆఫ్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ దీని వాల్యూ ఎంత 1, మనకి r వస్తుంది జకోబియన్. ఓకే, పోలార్ కోఆర్డినేట్స్ ఏమైనా ఇస్తే డైరెక్ట్ గా దాని డిటర్మినెంట్ వాల్యూ జకోబియన్ వాల్యూ అంతా r అని తీసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, అంటే dx dy దగ్గర డైరెక్ట్ గా మీరు ఏం చేస్తారు, r dr dθ అని తీసుకోండి. ఓకే, పోలార్ కోఆర్డినేట్స్ తీసుకుంటే డైరెక్ట్ గా r dr dθ అని తీసేసుకోండి. ఓకే, ఇదైతే కాన్సెప్ట్ అర్థమైంది కదా. మీకు ఇంకొక చెప్తా చూడండి. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏమిటంటే, సపోజ్ మనకి x ఈజ్ ఈక్వల్ టు ఇన్ టర్మ్స్ ఆఫ్ u అండ్ v లో ఇస్తే ఓకే, బట్ కొన్ని ప్రాబ్లమ్స్ లో మనకి ఏం చేస్తాడంటే x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు u, x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు v అని, అంటే ఏం చేస్తాడంటే x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు u, x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు v అని ఇలా ఇస్తాడు. అంటే ఇక్కడ మనం సాల్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ మనం సాల్వ్ చేసుకొని ఇదైతే టర్మ్స్ ఉన్నో దీన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ x అండ్ y లో కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, అర్థమైందా. అంటే దీన్ని సాల్వ్ చేసుకోండి. ఏమొస్తుంది, x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు u, x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు v చేస్తే ఈ రెండు క్యాన్సిల్ అవుతుంది. 2x ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ v, x ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ v బై 2. ఇది మనకి x వాల్యూ. y వాల్యూ కావాలంటే దీన్నైతే x ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు u, x మైనస్ y ఈజ్ ఈక్వల్ టు v. ఓకే, ఇది మనం దీన్ని క్యాన్సిల్ చేయండి. ఇది 2y ఈజ్ ఈక్వల్ టు u మైనస్ v, దట్ ఈస్ y ఈజ్ ఈక్వల్ టు u మైనస్ v బై 2. ఇలా మనము ఇన్ టర్మ్స్ ఆఫ్ x అండ్ y లో కన్వర్ట్ చేసుకుని సాల్వ్ చేసుకోవాలి. ఓకే, ఇదంతా చేసే బదులు జస్ట్ బై యూజింగ్ ది డిటర్మినెంట్ ప్రాపర్టీ. ఓకే, జకోబియన్ ప్రాపర్టీ ఆఫ్ జకోబియన్ మనం ఏం చేస్తామంటే j ఆఫ్ u, v ఉన్నదాన్ని ఏం చేస్తాం 1 బై j ఆఫ్ x, y అని రాసుకుంటాం. అర్థమైందా. అంటే j ఆఫ్ x, y అంటే ఏంటంటే డో బై డో ఆఫ్ u, v పైన వస్తుంది, ఇది x, y వస్తుంది. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ u అండ్ v లో ఇలా రాసుకుందాం. అంటే డో u బై డో x, డో u బై డో y, డో v బై డో y, డో x, డో v బై డో y ఇలా రాస్తాం. ఓకే, ఇదైతే అర్థమైంది కదా. ఇది జకోబియన్ ప్రాపర్టీస్ ఆఫ్ జకోబియన్ చూస్తే మీకు ఇది అర్థమవుతుంది. ఇదైతే అర్థమైంది కదా. మనం ప్రీవియస్ గా నేను చెప్పింది అదంతా చేసే బదులు డైరెక్ట్ మీరు ఇది రాసుకుంటే సరిపోతుంది బై ద ప్రాపర్టీ ఆఫ్ జకోబియన్. ఓకే, జకోబియన్ ఆఫ్ x, y అంటే ఏంటి, డో ఆఫ్ u, v బై డో ఆఫ్ x, y అంటే విత్ రెస్పెక్ట్ టు x, విత్ రెస్పెక్ట్ టు y అని దీని మీనింగ్. ఓకే, అర్థమైందా. ఇప్పుడు ప్రాబ్లమ్స్ అయితే చూద్దాం. ఓకే, ఇదంతా నోట్స్, ఇది డీటెయిల్గా ఇది రాసాను ఇక్కడ.
ఓకే, మీరు నోట్స్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసింది ఇదంతా. ఓకే, ఒక ప్రాబ్లం అయితే చూద్దాం. ఈ ప్రాబ్లం అయితే చూడండి. ఓకే, డబల్ ఇంటిగ్రేషన్ ఓవర్ డొమైన్ డి ఈ పవర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ డిఎక్స్ డివై అన్నాడు. ఓకే, డి మనకి డొమైన్ ఏముంది, మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 9. ఓకే, ఇదైతే మీరు ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? దీన్ని మనం నార్మల్ మెథడ్లో చేయాలంటే నార్మల్గా ఎలా చేస్తాం? వెయిట్, ఇది చూడండి, నార్మల్ మెథడ్లో ఎలా చేస్తామంటే ఈ పవర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ సపరేట్, ఈ పవర్ ఆఫ్ వై స్క్వేర్ సపరేట్, డిఎక్స్ డివై అని రాసుకుంటాం. కరెక్టా? ఓకే, ఇక్కడ మనకి సర్కిల్ ఈక్వేషన్ కాబట్టి ఇది సర్కిల్ ఇలా రాస్తాం. ఓకే, అండ్ స్ట్రిప్ తీసుకుంటాం. ఇలా వర్టికల్ స్ట్రిప్ కానీ లేకుంటే హారిజాంటల్ స్ట్రిప్ కానీ తీసుకొని అయితే మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, ఇది నార్మల్ మెథడ్. ఓకే, ఇది ఇలాంటిది ఎలా సాల్వ్ చేయాలి నార్మల్ మెథడ్లో అని నేను ఆల్రెడీ వీడియోస్ చేసి డబల్ ఇంటిగ్రేషన్ వీడియోస్ ఉంటే చూడండి. ఓకే, మీకు ఈజీగా అర్థమవుతుంది. దీన్ని అయితే మనము న్యూ వేరియబుల్స్ యూజ్ చేసి సాల్వ్ చేద్దాం. చూడండి, ఇక్కడ మనకి కొత్తగా వేరియబుల్స్ ఏది ఇవ్వలేదు, అందువల్ల నేను ఏం చేస్తా, పోలార్ కోఆర్డినేట్స్ తీసుకుంటా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాస్ థీటా, వై ఈజ్ ఈక్వల్ టు ఆర్ సైన్ థీటా తీసుకుంటా. ఓకే, మనకి డిఎక్స్ ఇది పోలార్ కోఆర్డినేట్స్ కాబట్టి డిఎక్స్ డివై ఏమవుతుంది, ఆర్ డిఆర్ డిథీటాకి కన్వర్ట్ చేస్తాం. ఓకే, అర్థమైందా? దట్ ఈస్ ఐ ఈజ్ ఈక్వల్ టు డబల్ ఇంటిగ్రేషన్ ఓవర్ రీజన్ ఏంటి, మనకి సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 9. ఇది మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఏమవుతుంది చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ దట్ ఈస్ ఆర్ స్క్వేర్ వస్తుందా? ఈ రెండింటిని సాల్వ్ చేస్తే మనకి ఆర్ స్క్వేర్ వస్తుంది. దిస్ ఇస్ ఆర్ స్క్వేర్. డిఎక్స్ డివై అంటే ఏంటి, ఆర్ కాస్ సారీ ఆర్ డిఆర్ డిథీటానా? ఓకే, సర్కిల్ ఈక్వేషన్, ఇది సర్కిల్ ఈక్వేషన్ మనకి. ఓకే, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9. ఓకే, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9 అంటే ఏంటి, ఇక్కడ 3 స్క్వేర్ అని రాసుకోవచ్చా? సర్కిల్ ఈక్వేషన్ కాబట్టి ఐ ఈజ్ ఈక్వల్ ఆర్ వాల్యూ ఎంత మనకి, ఆర్ వాల్యూ మనకి ఏమవుతుంది, ఆర్ వాల్యూ ఏమవుతుంది 0. ఓకే, 0 to 3 తీసుకోవాల్సి ఉంటుంది రేడియస్. ఓకే, 0 to 3 అండ్ మనకి థీటా వాల్యూ ఏమవుతుందంటే ఇది కంప్లీట్ సర్కిల్ ఉంది చూడండి, ఇది కంప్లీట్ సర్కిల్ ఉంది కాబట్టి 0 to 2π తీసుకుంటాం. ఓకే, అర్థమైందా? ఈ పవర్ ఆఫ్ ఆర్ స్క్వేర్ ఆర్ డిఆర్ డిథీటా ఇలా తీసుకుంటాం. అర్థమైందా? ఇక్కడ చూడండి, ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు టీ అని కన్సిడర్ చేస్తా. 2r dr ఈజ్ ఈక్వల్ టు dt, దెన్ r dr ఈజ్ ఈక్వల్ టు dt by 2. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. I ఈజ్ ఈక్వల్ టు theta ఈజ్ ఈక్వల్ టు 0 to 2π. ఓకే, మనకి లిమిట్స్ కూడా చేంజ్ అవుతాయి. ఓకే, r ఈజ్ ఈక్వల్ టు 0, theta ఈజ్ ఈక్వల్ టు 0, r ఈజ్ ఈక్వల్ టు 3, theta ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ 9 అవుతాయి. అంటే ఇది theta వాల్యూ 0 to 9 అండ్ ఈ పవర్ ఆఫ్ t r dr అంటే d theta by 2 dtt. ఓకే, 1/2 కాస్ట్ బయట పెట్టుకోండి. 0 to 2π ఇంటిగ్రేషన్ ఆఫ్ e పవర్ ఆఫ్ t 0 to 9 okay dt. Okay, that is equal to 1/2. Okay, integration 0 to 2π e power of 9 okay minus e power of 0 d theta. Okay, that is equal to 1/2 integration 0 to 2π okay e power of 9 minus e power of 0 value into 1 d theta. Okay, that is equal to 1/2 e power of 9 అనేది కాన్స్టెంట్, 1 అనేది కూడా కాన్స్టెంట్. ఇంటిగ్రేషన్ ఆఫ్ d theta into theta 0 to 2π. Okay, that is equal to 1/2 e power of 9 minus 1 2π minus 0. Okay, 2 get cancel. మనకి ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది, e power of 9 minus 1 into π. Okay, this is our required answer. అర్థమైంది కదా ఇది ఎలా సాల్వ్ చేయాలి బై యూజింగ్ పోలార్ కోఆర్డినేట్స్ అని. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఇదైతే చూడండి. ఓకే, ఇక్కడ కూడా పోలార్ కోఆర్డినేట్స్ యూజ్ చేయండి. ఓకే, I is equal to integration 0 to 1 0 to square root of 1 minus x square cos x square plus y square dx dy. ఓకే, ఇది మనకి లిమిట్స్ ఎలా ఉన్నాయి చూడండి. ఇది మనకి y లిమిటా,
ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ లో ఉంది కాబట్టి ఇది y లిమిట్, ఇది రిమైనింగ్ x లిమిట్. అంటే x ఈజ్ లైస్ బిట్వీన్ 0 to 1, అంటే y ఈజ్ లైస్ బిట్వీన్ 0 to 1, అంటే లిమిట్స్. అంటే x ఈజ్ 0 to 1, y 0 to √1 minus x square ఉంది. ఇది అయితే మనకి లిమిట్స్ ఇచ్చాడు. దీన్ని అయితే పోలార్ కోఆర్డినేట్స్ కన్వర్ట్ చేయండి. ఓకే, దీన్ని ఎలా కన్వర్ట్ చేస్తారు? x square plus y square is equal to r square వస్తుందా? బికాస్ పోలార్ కోఆర్డినేట్స్ ఏమి? x is equal to r cos theta, y is equal to r sin theta. ఇలా కన్సిడర్ చేస్తాం. అర్థమైందా? x is equal to r cos theta, y is equal to r sin theta. x square plus y square is equal to ఏమైతుంది? r square అవుతుంది. ఓకే, దట్ ఈస్ I is equal to లిమిట్స్ అలాగే పెట్టుకోండి. cos of r square dx dy ఏమైతుంది? r dr dt నా? ఓకే, dx dy బికాస్ ఇది పోలార్ కోఆర్డినేట్స్ కాబట్టి జాకోబియన్ ఆఫ్ ఏమైతుంది? dr dθ. ఓకే, మనకి ఇది r dr dθ వస్తుంది. ఓకే, దెన్ ఇది లిమిట్స్ ఏమైతాయి? మనకి సర్కిల్ ఈక్వేషన్ చూడండి. ఇది లిమిట్స్ ఎలా ఉంది? 0. ఇది మనకి సర్కిల్ ఈక్వేషన్. ఓకే, అర్థమైందా? చూడండి. ఓకే, y is equal to square root of 1 minus x square. ఓకే, y is equal to square root of 1 minus x square అంటే ఏంటి? y square is equal to 1 minus x square, that is y square plus x square is equal to 1. అంటే సర్కిల్ ఈక్వేషన్ రేడియస్ 1. ఓకే, ఇదైతే మనకి x square plus y square is equal to 1 సర్కిల్ ఈక్వేషన్. అంటే 0 టు అంటే ఈ కోఆర్డినేట్స్ తీసుకుంటాం, అంటే ఈ పోర్షన్ మాత్రమే మనం తీసుకోవాలి. అంటే ఫస్ట్ కోఆర్డినేట్ మాత్రం 0 టు అంటే x వేరీస్ ఫ్రమ్, ఇక్కడ x ఈజ్ వేరీస్ ఫ్రమ్ 0 టు. ఈ ప్రాబ్లంలో చూస్తే చూడండి, ఈ ప్రీవియస్ ప్రాబ్లంలో చూస్తే మనము ఇక్కడ మనకి ఇదేది కండిషన్ లేదు, ఓన్లీ జస్ట్ సర్కిల్ ఇచ్చాడు కాబట్టి ఎంటైర్ సర్కిల్ తీసుకుంటున్నాం మనము. ఓకే, బట్ మనకి ఇక్కడ ఓన్లీ కండిషన్ ఇచ్చాడు, y ఈజ్ వేరీస్ ఫ్రమ్ 0 టు దిస్ వన్ అండ్ x ఈజ్ వేరీస్ ఫ్రమ్ 0 టు 1 అని. అంటే ఈ పోర్షన్ మాత్రమే తీసుకుంటాం. అంటే ఫస్ట్ కోఆర్డినేట్ మనకి r లిమిట్స్ ఏమవుతుంది? 0 to 1. ఓకే, 0 r వాల్యూ ఎంత? 1 స్క్వేర్ అంటే r వాల్యూ ఎంత? 1. అండ్ మనకి థీటా వాల్యూ ఎంత? 0 to π/2 తీసుకుంటాం. ఓన్లీ ఫస్ట్ కోఆర్డినేట్ కాబట్టి π/2 తీసుకోవాలి. ఓకే, సబ్స్టిట్యూషన్ యూజ్ చేయండి. r square is equal to t, 2r dr is equal to dt, r dr is equal to dt/2. ఓకే, I is equal to integration theta is equal to 0 to π/2. ఓకే, థీటా లిమిట్స్ కూడాను మనకి 0 to 1 వస్తాయి. అండ్ cos t r dr dθ, ఓకే dtt/2 dθ వస్తుంది. 1/2 కాన్స్టెంట్ బయట పెట్టుకోండి. theta is equal to 0 to π/2. ఓకే, cos t డిఫరెన్షియేషన్ ఎంత? sin t. ఓకే, డిఫరెన్షియేషన్ ఆఫ్ cos t అంతా మనకి sin t. అర్థమైందా? సారీ, ఇంటిగ్రేషన్ ఆఫ్ cos t అంటే sin t. ఓకే, sin t వస్తుంది. దెన్ dt, సారీ డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ అయింది కదా, ఇంటిగ్రేషన్ ఆఫ్ cos t అంతా sin t, దీని లిమిట్స్ 0 to 1 dt. ఓకే, that is equal to 1/2 theta is equal to 0 to π/2, this sin 1 minus sin 0. ఓకే, dt, that is 1/2. ఇది మనకి ఏమొస్తుంది? sin 1. ఓకే, sin 0 వాల్యూ 0నే. ఇంటిగ్రేషన్ ఆఫ్ theta ఎంత? theta, దీని లిమిట్ 0 to π/2. ఓకే, that is equal to 1/2 sin 1, మనకి ఇది ఎంత వస్తుంది? π/2. ఓకే, that is equal to π/4 sin π వస్తుంది. సారీ, sin 1. ఓకే, sin 1 is the correct answer. ఇది మనకి రిక్వైర్డ్ ఆన్సర్ వస్తుంది. ఓకే, ఓకే, ఇదైతే అర్థమైంది కదా ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలని. ఓకే, నెక్స్ట్ రిమైనింగ్ వీడియోస్ అయినా మనం డిస్కస్ చేద్దాం.
ఓకే, ఇదైతే చూడండి, ఈ ప్రాబ్లం అయితే చూడండి. ఓకే, ఈ ప్రాబ్లం చూడండి, ఇంటిగ్రేషన్ double integration over region R x by dx dy where region R is bounded by curves xy is equal to 1, xy is equal to 3, y is equal to 3x, y is equal to 5x in first coordinate అంటున్నాడు. ఓకే, ఇక్కడ చూడండి, నార్మల్ డబల్ ఇంటిగ్రేషన్ యూజ్ చేయాలంటే ఇది అన్ని కర్వ్స్ అన్ని డ్రా చేయాలి. ఓకే, ఈ కర్వ్స్ అన్ని డ్రా చేసి మళ్ళీ దాన్ని స్టెప్స్ తీసుకొని ఫైండ్ అవుట్ చేయాలి. ఇది చాలా లెంతీ ప్రాసెస్ అవుతుంది. ఇదంతా లెంతీ కాబట్టి నేనేం చేస్తాను ఇక్కడ, వాట్ ఐ విల్ డూ అంటే, ఇక్కడ ఏం చేస్తానంటే I is equal to double integration over region of xy dx dy. ఓకే, జాకోబియన్ కాన్సెప్ట్ యూస్ చేస్తాం. ఇక్కడ నేను ఏం చేస్తా, xy is equal to u అనుకుంటున్నా, అండ్ ఇక్కడ చూడండి y by x, ఇక్కడ చూడండి y is equal to 3x ఉందా, దాన్ని నేను y by x is equal to 3 అని రాసుకోవచ్చా? ఓకే, అర్థమైందా? అంటే నేను y by x is equal to v అనుకుంటున్నా. అర్థమైందా? ఓకే, ఇక్కడ y by x is equal to v తీసుకుంటున్నా. ఓకే, ఇక్కడ జాకోబియన్ ఏమవుతుంది మనకి, జాకోబియన్ ఆఫ్, ఇక్కడ చూడండి ఇన్ టర్మ్స్ ఆఫ్ u అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ xy లో ఉంది, v అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ y by x ఉంది. ఓకే, మనకి ఏం కావాలి, జాకోబియన్ ఆఫ్ u, v కావాలి. బట్ ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ x అండ్ y లో ఉంది కాబట్టి 1 by జాకోబియన్ ఆఫ్ x, y ఇది ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది మనకి. జాకోబియన్ ఆఫ్ x, y దట్ ఈస్ ఈక్వల్ టు డో ఆఫ్ u, v విత్ రెస్పెక్ట్ టు x, y చేస్తాం. ఓకే, డో u బై డో x, డో u బై డో y, డో v బై డో x, డో v బై డో y ఇది ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, విత్ రెస్పెక్ట్ టు x చేస్తే ఏమవుతుంది, y వస్తుంది. విత్ రెస్పెక్ట్ టు y చేస్తే ఇది x వస్తుంది. ఇది v విత్ రెస్పెక్ట్ టు x చేస్తే ఏమొస్తుంది మనకి, మైనస్ y బై x స్క్వేర్ వస్తుంది. అండ్ విత్ రెస్పెక్ట్ టు y చేస్తే 1 బై x వస్తుంది. ఓకే, దీన్ని అయితే డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయండి. ఏమొస్తుంది, y బై x మైనస్ ప్లస్ ఇదేమొస్తుంది, yx బై x స్క్వేర్, అంటే ఇది క్యాన్సల్, y బై x ప్లస్ y బై x దట్ ఈస్ ఈక్వల్ టు 2y బై x వస్తుంది. ఓకే, ఇదైతే మనకి జాకోబియన్. ఓకే, ఇప్పుడు న్యూ ఇంటిగ్రేషన్ మనకి ఏమవుతుంది, ఓకే, డబల్ ఇంటిగ్రేషన్ I is equal to ఓకే, ఇది u లిమిట్స్, ఇది v లిమిట్స్. u లిమిట్స్ ఏమైతుంది, u లిమిట్ ఏమైతే మనకి చూడండి, u లిమిట్ ఇక్కడ 3 to చూడండి 1 to 3 ఉందా, ఇది u is equal to 1 ఉంది, ఇక్కడ u is equal to 3. xy అంటే ఏం కన్సిడర్ చేసాం, u అనే కదా, అంటే u లిమిట్స్ ఏమైతుంది, 1 to 3 అవుతుంది. ఓకే, 1 to 3. అండ్ v లిమిట్స్ ఏమైతుంది చూడండి, y by x అంటే v కన్సిడర్ చేసాం, y by x ఈక్వల్ టు 3, y by x ఈక్వల్ టు 5, అంటే v is equal to 3, v is equal to 5. ఓకే, y by x అనేది v కన్సిడర్ చేసాం ఆల్రెడీ, అంటే లిమిట్స్ ఏమవుతుంది, v లిమిట్స్ 3 to 5 అవుతుంది. అర్థమైంది ఎలా తీసుకోవాలని, 3 to 5. ఓకే, దెన్ ఇక్కడ xy ని ఇన్ టర్మ్స్, xy అంటే ఏమి u. ఓకే, u. ఓకే, dx dy అంటే ఏమైతుంది, జాకోబియన్ ఏముంది, 2y by x. ఓకే, y by x ఉంది. ఓకే, అంటే y by x అంటే ఏమి, 2 of y by x అంటే ఏమి, ఇక్కడ v నా. ఓకే, 2 అని రాసుకోండి. ఓకే, ఇది 1 by యాక్చువల్లీ వెయిట్ దట్ ఈస్ ఈక్వల్ టు మనకి ఇది మనం జస్ట్ దీనికి జాకోబియన్ x, y ఫైండ్ అవుట్ చేస్తాం కదా, ఇది మనకి ఏమవుతుంది, 1 by 2y by x వస్తుంది. ఓకే, దీన్ని రివర్స్ చేస్తే x by 2y వస్తుంది. ఓకే, అర్థమైందా? ఓకే, దీని వాల్యూ ఏమవుతుంది మనకి, 1 by 2v. ఓకే, 1 by 2v నా. ఓకే, దీని వాల్యూ 1 by 2v అవుతుంది. ఓకే, 1 by 2v అండ్ du dv వస్తుంది. ఓకే, ఇదైతే ఇలా వస్తుంది. దీన్ని ఇంటిగ్రేషన్ చేయండి, విత్ రెస్పెక్ట్ u ఇంటిగ్రేషన్ చేయండి.
ఏమొస్తుంది మనకి విత్ రెస్పెక్ట్ టు u ఇంటిగ్రేషన్ చేస్తే u²/2 ఓకే 1 to 3 1/2v dv ఉంటుంది. ఓకే దట్ ఈజ్ ఈక్వల్ టు v ఈజ్ ఈక్వల్ టు 3 to 5 1/2 కాన్స్టెంట్ బయట పెట్టుకోండి. ఇక్కడ 1/2 ఉంది, ఇక్కడ 1/2, ఇది 1/4 అవుతుంది. అండ్ u² అంటే 3² మైనస్ 1² dv dv/v ఉంటుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4 ఇదేమవుతుంది 9 minus 1 ఇంటిగ్రేషన్ v ఈజ్ ఈక్వల్ టు 3 to 5 dv/v. ఓకే ఇది మనకి ఏమవుతుంది 8/4. ఓకే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/v ఏంటి log v 3 to 5. okay that is equal to 2 times of log 5 minus log 3. okay by the logarithmic properties log a minus b log b ఏమైతుంది log a/b. ఈ ఫార్ములా అయితే ఇక్కడ యూజ్ చేయండి, ఏమైతుంది log of 5/3 వస్తుంది. ఓకే ఇదైతే మనకి రిక్వైర్డ్ ఆన్సర్. మీరు ఇక్కడికే స్టాప్ చేయొచ్చు, లేకుంటే బై అగైన్ ప్రాపర్టీ ఆఫ్ లాగరిథమిక్ ఈ ప్రాపర్టీ యూజ్ చేసినా మీరు ఇంకా సింప్లిఫై చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే మనకి రిక్వైర్డ్ ఆన్సర్ అయితే ఇంత వస్తుంది. ఓకే అర్థమైంది కదా మీకు చేంజ్ ద వేరియబుల్స్ కాన్సెప్ట్ యూజ్ చేసి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలని. ఓకే నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేస్తా, లైక్ ఏరియా ఆఫ్ ద సర్కిల్, ఏరియా ఆఫ్ ది ఎలిప్స్. ఓకే ఇవన్నీ ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు బై యూజింగ్ ది చేంజ్ ఆఫ్ వేరియబుల్స్ కాన్సెప్ట్ యూజ్ చేసి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి దాని గురించి అయితే డిస్కస్ చేస్తా. నెక్స్ట్ వీడియోలో ఈ ప్రాబ్లం కూడా డిస్కస్ చేస్తా. ఓకే మీకు ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్కి అయితే జాయిన్ కండి. అక్కడ మీరు డబల్ ఇంటిగ్రేషన్ అండ్ ట్రిపుల్ ఇంటిగ్రేషన్ సంబంధించిన కంప్లీట్ నోట్స్ అయితే డీటెయిల్ నోట్స్ అయితే అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకే అందరికీ ధన్యవాదాలు. జై భువనేశ్వరి.